అగ్రిమెంట్ పేరు విని మొహాలు అలా పెట్టారేంటి? ఖచ్చితంగా వీళ్ళ మధ్య ఏదో రహస్యం ఉంది. టేక్ దిస్. థ్యాంక్ యూ మేడం. ఇది కానీ వినిందంటావా? ఏమో, అసలే దానికి తలుపులకి చెవులు తగిలించే అలవాటు. అందుకే నోరుంది కదా అని ఓ ఆరోకూడదు. అసలు నన్ను అరిచేలా రెచ్చగొట్టింది నువ్వే కదా. వాట్ అబౌట్ గంధర్వ వివాహం? వాట్ అబౌట్ మై సారీ? చేస్తావా చేయవా? నేను చేయను. సరే, నువ్వు ఎలా చేయవో చూస్తాను. పో. అంకుల్, కాఫీ. ఈ మొక్కలు నాటేసిన తర్వాత తాగుతాలేమ్మా. చల్లారిపోతుంది అంకుల్, తర్వాత నాటుదురు గాని కాఫీ తాగండి. సరే. పిల్లలు ఢిల్లీ కనిపించట్లేదంటమ్మా. 3 ఇడియట్స్ కలిసి జాగింగ్కి వెళ్ళారా? ఏంటి, ఢిల్లీ కూడా వెళ్ళాడా? మీరిద్దరూ వచ్చాక వాడికి అసలు పనే లేకుండా పోయింది. ఇలా వదిలేస్తే అంతే సంగతులమ్మా. లేదులేండి అంకుల్, ఇంటి పనులు చేసుకుంటున్నాడు కదా. ఏం చేస్తున్నాడో ఏమో. అయ్యగారు, ఏంట్రా అలా పరిగెత్తుకొచ్చో? వాకింగ్ అని తీసుకెళ్ళి వాళ్ళిద్దరు నా చేత రన్నింగ్ చేయించారండి. రోజీ చాలా బాగుంది వరుణ్. రోజీ కన్నా మున్ని చాలా బాగుంటుంది. మున్ని ఎవరు? నా ట్యూషన్ ఫ్రెండ్. ఆహా, వైఫైలా ఎక్కడికెళ్ళినా అందరినీ కనెక్ట్ చేస్తుంటావే, అంతేనా? నానా మాట్లాడుకు. చూసారండి తోడుదంగలు ఎలా కలిసి వస్తున్నారో. అదేంటి ఢిల్లీ అంత స్పీడ్గా వచ్చేసావు? లూజ్ మోషన్స్ ఏమో. చేసిందంతా చేసి ఎలా ఆడుతున్నారో చూడండి. ఏ కోతి, నువ్వే ఏదో చేసుంటావు, చెప్పు ఏం చేసావు? ఏం లేదు వదినా, వాకింగ్ చేస్తానని వచ్చి అక్కడ బిస్కెట్లు చిప్స్ తింటూ కూర్చున్నాడు. అందుకే తన ఆరోగ్యం కోసం తన చేత రన్నింగ్ చేయిద్దామని. అని ఏం చేశారు? ఏం చేశారా? నా బొంద చేశారు. దీన్ని నా వెనక జేబులో వేశారండి. దీనికోసం కుక్కరను 2 కిలోమీటర్లు తరిమింది. ఎలాగోలా బయటపడ్డాను. ఓరే పిచ్చోడా, కుక్క నీ నిక్కర్ పాకెట్లో ఉన్న బోన్ కోసం వెంట పడుతుందని తెలిసి అది తీసి పడేయచ్చు కదరా. అచ్చు బాబోయ్, అంతమంది ముందు నిక్కర్ అలా ఎలా తీసి పారేస్తారండి? రే, ఇంత తెలివైనోడివి నాకెలా దొరికావురా? అది మీ అదృష్టం లేండి. అమ్మో, ఆ కుక్క మళ్ళీ వచ్చింది. వరుణ్, నీలు, మీకు టేబుల్ మీద జ్యూస్ పెట్టాను, వెళ్ళి తాగండి. థ్యాంక్ యూ అక్క. వదినా. గుడ్ మార్నింగ్ బావా. నా మాట విని నువ్వు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మానేసి ఏ ఎఫ్ఎం ఛానల్లోనూ రేడియో జాకీగానో జాయిన్ అయిపో. అదొక్కటే నీకు కరెక్ట్ జాబ్. నిజమా బావా? నువ్వు చెప్తుంటే నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. దానికి కూడా నువ్వే ట్రైనింగ్ ఇవ్వాలి బావా, ఓకేనా? గుడ్ మార్నింగ్ హైదరాబాద్, నేను మీ ఆర్జే నీలు. నువ్వు పౌర్ణమి రోజు మీ చెల్లెలు అమావాస్య రోజు పుట్టారు కదా. అంటే నీ ఉద్దేశం? పిచ్చి ముదిరేది ఆ 2 రోజుల్లోనే కదా. నాకేమైనా పిచ్చా? కాబట్టే మొక్కలు కూడా పిచ్చి పిచ్చిగా నాటుతున్నావు. దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది. అయితే రా, నీ పద్ధతి చూపించు రా. ఎందుకు చెయ్యం, చేస్తాం. నీలాగా పని చూపించు. తప్పించుకోం. కొంచెం నీళ్ళు పోయి. నలుపు జాడ నలుసైన అంటుకోని హృదయాలు, తలపులోతున ఆడమగలని గురుతులేని పసివాళ్ళు, మాటలాడుకోకున్నా మరి
ఏంట్రా గాంధర్వ వివాహం చేసుకుంటున్నారా? అంటే ఏంటి బామ్మ? నానమ్మా నీకు దాని గురించి తెలుసా? చిన్నప్పుడు పెద్ద బాల శిక్షలో చదివాలేరా? పెద్ద బాల శిక్ష అంటే? అంటే మీ 100 గూగుల్కి సమానం. దీనిలో దొరకని సమాచారం అంటూ ఉండదు. దాన్ని చదివిన వాళ్ళు సంస్కారం పొందకుండా ఉండలేరు. అంత గొప్పది నాయనా. ఓ, దాని గురించి నేను తర్వాత క్లియర్గా తెలుసుకుంటాను, కానీ ముందు ఈ గాంధర్వ వివాహం గురించి చెప్పు నానమ్మా. నాకు తెలిసి అప్పట్లో రాజులు స్పాట్లో నచ్చిన వాళ్ళని తీసుకువెళ్ళడానికి కనిపెట్టిన ఫార్మాలిటీ, అంతే కదండి? అది నిజమే, కానీ అది ఫార్మాలిటీ కాదమ్మా, అది కూడా పవిత్రమైన పెళ్ళే. పంచభూతాలను, ప్రకృతిని సాక్ష్యంగా చేసుకుని ఒకరి చేతుల్లోంచి జారే నీరు మరొకరి దోసిలి పట్టి ఒకరికొకరం ఏకం అవ్వడమే గాంధర్వ వివాహం. ఏంటిది, కొత్త అగ్రిమెంటా? కాదు, నీ దగ్గర పని చేయించుకోవడానికి నేను చేసుకున్న అరేంజ్మెంట్. ఏంటో అరేంజ్మెంట్స్? టెస్ట్ పేపర్సా? ఎస్, నీ చెల్లి ఎగ్జామ్కి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ పేపర్స్ స్వయంగా నేనే ప్రిపేర్ చేశాను. థ్యాంక్స్ రా బాలు, టీచర్ పోస్ట్ కి బాగానే న్యాయం చేస్తున్నావు. ట్యూషన్ ఫీజు ఏమైనా కావాలా? అక్కర్లేదు. నీ చెల్లి చేతికి ఈ పేపర్స్ వెళ్ళాలంటే గాంధర్వ వివాహం గురించిన కంటెంట్ పేపర్స్ నా చేతిలో ఉండాలి. ఇది అన్యాయం. నో, దిస్ ఈజ్ సమన్యాయం. ఇప్పుడు తక్కెడలో ఎంత బరువు పెడితే అంతే బరువు సరుకు పెడతాం. సో నా టాలెంట్ ఈక్వల్ టు యువర్ కంటెంట్, అంతే. చాలే గొప్ప. ఈ మాత్రం టెస్ట్ పేపర్స్, ఈ గైడ్స్ మార్కెట్లో దొరకవా? 100 కొంటాను నేను. దొరుకుతాయి, ఎందుకు దొరకవు? కానీ ఇవి నీ చెల్లి పీతబుర్రకి అర్థమయ్యేలా ప్రిపేర్ చేసినవి, ఎక్కడా దొరకవు. బై ద వే, వీటిని నీ చెల్లి రిక్వెస్ట్ మీద రెడీ చేశాను. హలో అక్క, చెప్పు. నువ్వు ఈ బాలుని అది మీ బావని టెస్ట్ పేపర్స్ రెడీ చేసి ఇవ్వమని అడిగావా? అవునక్క, బావైతే ఈజీగా షార్ట్ కట్ లో సొల్యూషన్ చెప్తాడని అందుకే అడిగాను. వీడికన్నీ షార్ట్ కట్ బుద్ధులే. సర్లే, ఉంటాను. ఓకే. ఇంతకీ మీ చెల్లిని అడిగి కన్ఫర్మేషన్ తీసుకున్నావా? మరి నిన్నెవడు నమ్మాడు? సర్లే, ఆ పేపర్స్ ఇలా ఇవ్వు. అబ్బచ్చా, నిన్నెవడు నమ్మాడే? ముందు నా కంటెంట్ పేపర్స్ రెడీ చేసిస్తే తర్వాత ఇవిస్తాను, లేదంటే ఏ ట్యూటోరియల్స్కు అమ్మేస్తాను. ఆగాగాగు, కంటెంట్ నేను ప్రిపేర్ చేస్తానులే. చేస్తావని నాకు తెలుసులేవే. నీలాంటి సీల్ రాకాసి చేపలకు ఎరవేసేందుకే కొన్ని చిన్న చేపలుంటాయి. ప్రెజెంట్ అవివే. వస్తాయి నీళ్ళు అంతా నీ వల్లేనే. నువ్వేదో పెద్ద ఐన్స్టీన్ అని నీ దగ్గర ట్రైన్ అవుతుంది. నా చెల్లికి ర్యాంక్ రాకపోవాలి, నీ కథ క్లైమాక్స్కే. నీ చెల్లిని పాస్పోర్ట్ సైజ్ ఫోటో రెడీ చేసుకోమను, ఫ్లెక్సీలో వేయించుకోవడానికి. బాలు ఇక్కడ కాలేజ్ టాపర్. కమాన్, చెప్పిన వర్క్ స్టార్ట్ చేయి. అమ్మాయి గారు, మీకు మరి ఇంత మత్తమరపు ఏంటండి? మీ గది అటువైపు. నాకు తెలుసులే ఢిల్లీ, కానీ నా గదిలో నీళ్ళు రావట్లేదు. అందుకే అక్క గదికి వెళ్ళి స్నానం చేస్తున్నా. నీళ్లు రావట్లేదా? ట్యాప్ ఎందుకు పాడైనట్టబ్బా? నిన్ననే నీళ్లు సన్నగా వస్తున్నాయని చెప్పేసి బండరా తీసుకొని బాధపడేశానే, అయినా రావట్లేదా? ఓ, అది తమరి నిర్వాకమా? ఇంకా ట్యాప్ ని పాత ఇనుప సామాన్లకు వేసుకోవడమే. వెళ్ళి చూడు.
బామ్మా 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 ఏంటి నీళ్ళు ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదా? బ్యాడ్ గర్ల్. నో, నాకొచ్చిన డౌట్ క్లియర్ అయ్యే వరకు నేను స్నానం చేయను. ఏంటా డౌటు? మా అక్క బావా లైఫ్ పార్ట్నర్సా లేక రూమ్ పార్ట్నర్సా నాకేం అర్థం కావట్లేదు. ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? వాళ్ళ రూమ్ చూస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది. ఏంటో బెడ్ సెపరేట్, బెడ్షీట్లు సెపరేట్, ఆఖరికి పేస్ట్లు కూడా సెపరేట్. అమ్మో, నీళ్ళుకి డౌట్ వచ్చేసింది. ఈ తింగర్ది నానమ్మతో చెప్పిందంటే కొంప కొల్లేరే. ఎలా మేనేజ్ చేయాలి? ఏంటమ్మగారు అబద్ధం చెప్పారు, ట్యాప్ లో నీళ్లు రావట్లేదని. గొడ నెత్తి ఒక గుద్దు గుద్దేసరికి ఇలా తయారైంది నా పరిస్థితి. దొరికాడు. చూసావా, ఇలా తింగర్ పనులు చేసేది కేవలం ఢిల్లీనే. అన్నయ్య రూమ్లో ఇంతకు ముందు నేను అన్నయ్య ఉండేవాళ్ళం. అప్పుడు అన్ని సపరేట్ ఐటమ్సే. వదిన వచ్చిన తర్వాత కూడా ఈ ఢిల్లీకి అలవాటు పోక అలానే సర్దుతున్నాడు. ఊరుకోండి బాబు గారు, వాళ్ళ పెళ్ళైన దగ్గర నుండి అసలు నేను వాళ్ళ రూమ్ లో నువ్వు అసలు ఆ గదిలోకే వెళ్ళలేదు అంటావు. అన్ని అబద్ధాలే. నిజమండి. ఇదిగో నానమ్మ కొత్త రకం స్వీట్ చేసింది, వెళ్ళి ఎలా చేసిందో కనుక్కోపో. అవునా? ఏంటో ఈ ఢిల్లీ వంట అంటే చాలు వరదలా పరిగెడతాడు. నిజమే, లేనిపోని బురద కూడా క్రియేట్ చేస్తాడు. మై నేమ్ ఈస్ బాలు, మేరా నామ్ బాలు, జనన్ పేరా బాలు, నా పేరే బాలు. ఏంటి రైల్వే అనౌన్సర్గా కొత్త జాబ్ ఏమైనా వచ్చిందా? ఒకే విషయాన్ని అన్ని భాషలో చెప్తున్నావు. కాదురా, నా ఈగో సాటిస్ఫై అయింది. కొత్తగా అవడం ఏంటి? ఎప్పుడు దాన్ని సాటిస్ఫై చేస్తూనే ఉన్నావుగా. ముందు నీ ఈగో, తర్వాతే నువ్వు. లేదురా, ఈ మధ్య నా ఈగోని బాగా పస్తులు పెట్టేశా. ఇంకా దానికి ఫుల్ మీల్స్ పెట్టాలని డిసైడ్ అయిపోయా. అందుకే ఆ శైలుని ఎక్కడ లాక్ చేయాలో అక్కడ లాక్ చేసి వర్క్ చేయిస్తున్నా. ఒరేయ్, శైలజ గారు నీకు బెండ్ అయ్యారు అనుకోవడం, రెయిన్బో బెండ్ కాదు అనుకోవడం రెండూ ఒకటే. అంటే నాకంటే ఆ శైలుని స్ట్రాంగ్ అంటావా? కాదు, నువ్వు రిలేషన్షిప్ మెయింటైన్ చేయడంలో వీకు అంటాను, పని చేయించడంలో కాదురా. అబ్బచ్చా, అది తెలియకుండానే ఈ పొజిషన్కి వచ్చా అనుకున్నావా? ఇష్టపడి పని చేయడం వేరు, మనసు కష్టపెట్టుకుని పని చేయడం వేరురా. వాట్ డూ యూ మీన్? నువ్వు శైలు ఒక ప్లేస్లో ఉంటేనే ఇన్ని ప్రాజెక్టులు సక్సెస్ చేశారు అంటే, ఒకవేళ నీ ఫ్రెండ్గా ఉంటే ఇంకెన్ని సక్సెస్ చేసేవాళ్ళో ఒక్కసారి ఆలోచించు. నువ్వెప్పుడు నా మాటలు సీరియస్గా తీసుకోవు, బట్ ఈసారైనా కన్సిడర్ చేయరా. మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్స్ క్లియర్ చేసుకున్నావు అనుకో, నీ కెరియర్కి ఏ డోకా ఉండదు. అది కాదు కార్తీక్, అసలు శైలు ఈ యాడ్ ఏజెన్సీ కాస్త యాక్టింగ్ స్కూల్ అయిపోయేలా ఉంది. ఒక్కొక్కడు ఏం నటిస్తున్నాడో డౌటే లేదు. వీళ్ళంతా నా దగ్గర ఏదో దాచాలని చూస్తున్నారు. అది ఖచ్చితంగా బాలు శైలులకు సంబంధించింది. కానీ అదేంటి తెలుసుకుంటాను. ఎంతవరకు వచ్చింది? ఫినిష్ అయిపోయి మెయిల్ కూడా సెండ్ చేస్తున్నాను. కంటెంట్ బాగానే ప్రిపేర్ చేసావా, లేక ఏదో హడావుడు పెట్టా కదా అని ఉత్తుగా చేసి పడేసావా? నేను పనిని పనిలాగే చేస్తాను. ఒక పనిని సిల్లీగా, మరొక పనిని సీరియస్గా చేయను. నీకంత డౌట్ ఉంటే చెప్పు, మెయిల్ డిలీట్ చేసేస్తాను. నీకు నచ్చిన వాళ్ళతో చేయించుకుందు కానీ. ఏయ్ ఆగు, నీకేమన్నా పిచ్చా? చేసిన పని చెడగొడతావేంటి? క్లైమాక్స్ లో డిస్టర్బ్ చేస్తే నేను అంతే వైలెంట్ డెసిషన్స్ తీసుకుంటాను. వైలెన్స్ మీద పేటెంట్ రైట్స్ అన్ని నీకే ఉన్నాయని నాకు తెలుసులేవే.
మెయిల్ సెండ్ చేయి. ఆల్రెడీ సెండ్ చేశాను. తక్కువ బుర్ర హీట్ ఎక్కిపోయింది, మంచి టీ తాగాలి. ఇది నిజంగానే సెండ్ చేసిందా లేదా? అదే ఫేస్బుక్ చెక్ చేసుకుంటున్నా. నేనేం అడగలేదే. అంటే అడగకపోతే చెప్పకూడదా? ఇప్పుడు ఉదయం బాస్ కనిపించాడు, ఆయన అడిగితేనే గుడ్ మార్నింగ్ చెప్తావా? ఇది అంతే. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే జీమెయిల్ డిస్ప్లే అవుతుందేంటి? అదే జీమెయిల్ క్లోజ్ చేసి ఫేస్బుక్ ఓపెన్ చేయాలనుకున్నాను, ఇంతలో నువ్వు వచ్చేసావు. ఆపడి నాటకాలు. నాకు తెలుసురా నువ్వు అసలు మనుషుల్ని నమ్మవని. దీపావళికి రాకెట్లు వెలిగించరా అంటే వద్దు నాన్న, పక్కింట్లోకి వెళ్తే తిరిగి రావని పెట్లో దాచుకునే పీచురా నువ్వు. ఏంటే కొత్త తిట్లు వెతికి మరీ తిడుతున్నావు? అయినా మా నాన్న అనాలి. నా బయోగ్రఫీ అంతా నీకు ఆడియోగ్రఫీ ఇస్తున్నాడు. హలో, నేను ఆయాసపడుతున్నాను, ఒక గంటకి చెయ్యి. ఐఎమ్ ఎన్ఆర్ఐ ఉదయ్ స్పీకింగ్. ఎన్ఆర్ఐ అయినా సరే ఆయాసం తగ్గదు కదా. బాయ్. ఎన్ఆర్ఐ కాల్ రా. ల్యాప్టాప్. ఓ, వీడియో కాల్ చూద్దాం. హలో మిస్టర్ అండ్ మిసెస్ బాలు. హలో అండి. హలో అండి. మీరు పంపిన కంటెంట్ చాలా బాగుంది. ఇట్ వాజ్ రియల్లీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ సార్. ఐ నీడ్ స్మాల్ ఫేవర్. యా, టెల్ మీ సార్. పంచభూతాల గురించి ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ వాయిస్ ఓవర్ పంపగలరా? షూర్ సార్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. బాయ్ బాయ్ సార్. ఈ ఎన్ఆర్ఐల వల్ల బ్రాండ్ అంబాసిడర్ ని కాస్త డబ్బింగ్ ఆర్టిస్ట్ లా అయిపోయేలా ఉన్నాను. అయినా గొంతులో గోళీ పడ్డ గువ్వలా మాట్లాడతావు. నీ వాయిస్ వాడికెలా నచ్చిందే? రే, నేను తిట్టడానికి కూడా నాకు ఓపిక లేదురా. లేజీ గర్ల్. ఈ ఎన్ఆర్ఐ మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నాడు? హలో సార్, టెల్ మీ. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మిస్టర్ బాలు. యు ఆర్ వెరీ లక్కీ బై హ్యావింగ్ శైలజ గారు యాజ్ యువర్ పార్ట్నర్. థ్యాంక్ యూ సార్. బాయ్. ఇప్పుడు వినాల్సింది పాటలు కాదు, ప్రవచనాలు. ప్రవచనాలా? అవును. పంచభూతాల గురించి ఫేమస్ పండితులు చెప్పిన విషయాల్ని డౌన్లోడ్ చేశాను. మొత్తం విని నీ ఓన్ వేలో నువ్వు ప్రెజెంట్ చేస్తే చాలు. నువ్వు చదివి పాస్ అయ్యావా లేక కాపీ కొట్టి పాస్ అయ్యావా? కాపీ పేస్టా? కాపీ కొట్టామా పేస్ట్ చేసామా అనేది ముఖ్యం కాదు, వర్క్ ఫినిష్ చేసామా లేదా అనేది ముఖ్యం. నీ సోది వినడం కంటే అవి వింటే కాస్త జ్ఞానమైనా వస్తుంది. ప్లే చేయి. నీది అజ్ఞానం అని ఒప్పుకుంటున్నావు అన్నమాట. చేదోలే, నీ అంత జ్ఞానం నాకెక్కడిది? ఆ జ్ఞానం లేదు కాబట్టే కంటెంట్లు ప్రిపేర్ చేస్తున్నాను. ఉన్న మీరేమో ఎవరి మనస్సాక్షి వాళ్ళకే తెలుస్తుంది. మనకందరికీ పంచభూతాలంటే ఏంటో బాగా తెలుసు. అయినా సరే ఈ జనరేషన్ వాళ్ళ కోసం మరొక్కసారి చెప్పుకుందాం. పంచభూతాలంటే గాలి, నీరు, నిప్పు, నింగి, భూమి. ఇవేవో జస్ట్ ప్రకృతిని కొట్టిపారేకండి. మనం బ్రతికే బ్రతుకు మనకు లభించనివి అన్ని వీటి మీదే ఆధారపడి ఉంటాయి. కొంతమంది మీరు మనస్ఫూర్తిగా కోరితే అది తప్పకుండా నెరవేరుతుంది అంటారు. అది ఎలాగో తెలుసా? మీ కోరిక అంతర్లీనంగా బలమైనది అయి ఉండి అదే మీ విధి అని రాసి పెట్టుంటే మీ మనోభావాలన్నీ పంచభూతాలకు చేరి
అవే మీ కోరిక నెరవేరేలా చేస్తాయి. ఒక్కోసారి మనం ఎంత బలంగా కోరుకున్నా కొన్ని జరగకపోవచ్చు, కొన్ని వద్దనుకున్నవే జరగవచ్చు. దాని అర్థం ఏంటంటే నీ ఆలోచన మాత్రమే వద్దు అంటుంది, నీ అంతరంగం కావాలనుంటుంది. నీ అంతరంగంలో ఏదైతే ఉందో అదే పంచభూతాలకు చేరి నీ కోరిక నెరవేరుతుంది. మనుషుల కలయికలు, కలహాలు, కళ్యాణాలు అన్నీ మన అంతరాత్మకు పంచభూతాలకు ముడిపడే జరుగుతాయి. కళ్ళు మూసుకొని నడుపుతున్నావా? ఏ మిస్టర్, కళ్ళు కనిపించట్లేదా? రోడ్డు మొత్తం నీదే అనుకుంటున్నావా? ఏంట్రా కారులో వచ్చి బిల్డప్ కొడుతున్నావా? రాంగ్ రూట్ లో వచ్చింది కాకుండా రివర్స్ లో నన్నే అంటావా? నిన్ను ఏంట్రా? ఏయ్ ఆగు, నా మొగుడు మీద చేయి వేసావనుకో మర్యాదగా ఉండదు. ఓహో, సపోర్ట్ చేస్తున్నావా? నేను బ్రేక్ వేయకపోతే ఇద్దరు జంట పక్షుల్లా పైకి పోయేవాళ్ళు. ఉండండి, పోలీసులకు ఫోన్ చేస్తే గానీ మీకు బుద్ధి రాదు. ఏంటి ఏంటి బెదిరిస్తున్నావా? నా మొగుడి మీద కంప్లైంట్ ఇచ్చావనుకో. ఏయ్ ఆగవే. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏంటని రూబాబు? ఏమమ్మోయ్, మీ ఆయన అనేసరికి నీకు అంత కోపం పొడుచుకొచ్చిందే? మరి నా మొగుడినంటే నేను ఊరుకుంటానా? రాంగ్ రూట్ లో వచ్చింది నీ మొగుడైతే నా మొగుడంటావేంటే? అది అలా అడుగు. ఆడు రైట్ అయినా రాంగ్ అయినా సరే, నా మొగుడినంటే నేను ఊరుకోను. నీ మొగుడు నీకు గొప్ప అయితే నా మొగుడు నాకంతకంటే గొప్ప. మనది అనుకున్నది ఎప్పటికైనా మనకే దక్కుతుంది. మనది కాంది ఎప్పటికీ మనది కాదు. కొన్ని అదృష్టం ఉంటే అవే దక్కుతాయి, కొన్ని పోరాడి మనమే దక్కించుకోవాలి.